ఇది మరి ఇప్పుడు అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతా, ఫ్యామిలీలో జోలికి వస్తారు. అసలు ఎవడు జర్నలిస్టు, అసలు జర్నలిస్ట్ ఎవడో మీరు చెప్తే మిగతా వాళ్ళంతా క్రిమినల్స్ కింద మేము ప్రకటిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు సార్. ఈ వ్యాఖ్యల పైన అడ్వకేట్ శరత్ సార్ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు పాలిటీషియన్, ఎవడు ప్రజాప్రతినిధి, వాడికి ఏం గుణగణాలు ఉండాలి, వాడికి ఏం సేవాభావం ఉండాలి, ఏ రకమైన సేవ చేస్తే వాడు రాజకీయాలలో ఎవరికి పార్టీ టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, దీని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వమను. పార్టీలు మారిన రాజకీయ నాయకుడు కింద చూడదు. అదే నీ గడియకు పార్టీ మార్చి గడియకు అబద్ధాలు ఆడేటోడు ఆయనకి ఏం నైతిక విలువలు ఉన్నాయని చెప్పి ఆయన సోషల్ మీడియా గురించి మాట్లాడతాడు. సోషల్ మీడియాను వాడుకొని తానున్నది గిత్తత 3 ఇంచులు ఆయనే 6 ఇంచుల వరకు తన ఇమేజ్ ని పెంచుకున్న నాడు సోషల్ మీడియా ఉపయోగపడలేదా? రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు మర్చిపోయి మనం మద్దతు ఇచ్చినాం ఏకపక్షంగా. ఎందుకు? సరేలే, ఒక నియంత్రిత ప్రభుత్వం పోవాలా, ఒక కుటుంబ పాలన పోవాలి, ఒక అవినీతి ప్రభుత్వం పోవాలని ఈయనకు మద్దతు ఇచ్చినాం. అంతేగాని ఈయన నాయకత్వ లక్షణాలు చూసా, లేకపోతే ఈయన గొప్ప పరాక్రమవంతుడనా?